కాదండి అసలు హౌస్లో ఎన్నిసార్లు ఫుడ్ తింటే టిఫిన్ కానీ భోజనం కానీ ఎన్నిసార్లు ఫుడ్ తింటే తిన్నప్పుడల్లా నువ్వు గొడవ పెట్టుకున్నావు. అది నీ ప్రాబ్లమా, హౌస్లో వాళ్ళ ప్రాబ్లమా అంటే హౌస్లో అందరిది ప్రాబ్లం అండి, ఇంక్లూడింగ్ నేను కూడా అని ముద్దు ముద్దుగా చెప్తుంది మాటలు. ఇంక్లూడింగ్ నువ్వు కూడా అంటే నీది ప్రాబ్లం ఉందని. మళ్ళీ పైగా ఏమంటుంది, నేను అసలు వద్దన్నాను సార్, వద్దంటే నాకు ఏంటి కిచెన్ మేనేజ్మెంట్ ఇచ్చారు, నాకు అసలు వద్దన్నాను, నన్ను బతినాడి అని అంటే ఇమానుయల్ మీద పెట్టింది. ఇమానుయల్ పెట్టింది వద్దన్నప్పుడు వద్దు అనే స్టాండ్ తీసుకోవాలి కదా, వద్దు అనే దాని మీదే స్టాండ్ అవ్వాలి. ఎందుకు తీసుకున్నావు? సరే తీసుకున్నప్పుడు నీ డ్యూటీకి నువ్వు న్యాయం చేయాలి కదా. అంటే వద్దన్నా కానీ ఇచ్చారని ఈ తగాదాలను పెట్టుకున్నావా? చిన్న విషయానికి పెద్ద విషయానికి మొహం అంతా చిరాగ్గా పెట్టేసి వాళ్ళు తింటున్నారా, ఎట్లా ఉన్నారా, అసలు అవతల వాళ్ళకి మనం చెప్పేది అర్థమవుతుందా, ఏమీ లేకుండా నాకేదో బ్యాడ్ వచ్చేసిద్ది, నేను సరి చేయలేదని వచ్చిద్ది, అదని ఇదని తనలో తను ఏదేదో ఊహించేసుకొని అట్లా చిన్న విషయానికి పెద్దానికి ఆర్గ్యుమెంట్ సాగదీసేసి ముద్దు మాటలో కొంతవరకు అండి. అది మన ఓన్ ఫ్యామిలీ కాదు, ఓన్ రిలేషన్స్ కాదు. నువ్వు ముద్దుగా గారాలు పోయి అలిగి బొంగమూతి పెట్టుకొని అలాగే ఇలాగో గారాలు పోతా మాట్లాడడానికి అయ్యి ఒక రేంజ్ వరకే ముద్దుగా ఉంటే, ఒక రేంజ్ వరకే బాగుంటాయి చూసేవాళ్ళకి. మరీ ఓవర్గా ప్రతి విషయానికి అన్ని విషయాలకు అలా చేస్తే శ్రీజాన్ అన్నారు కదా, లాగ్ చేసిద్ది అంత అదని ఇదని. నువ్వు కూడా మాట్లాడుతుంటే తనూజ మాట్లాడుతున్నా సరే నోరితా ఎత్తింద్రా బాబు, మళ్ళీ మాట్లాడుతుంది మళ్ళీ అంటుంది అనే ఫీలింగ్ జనాల్లో చాలా మటుకు వచ్చింది. ఓటింగ్ ఎక్కువ పడితే పడుండొచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ తిట్టి బ్యాడ్ కామెంట్స్ పెడితే పెట్టొచ్చు, కానీ ఇది ఉన్న నిజం మాత్రం ఒప్పుకోవాలి. మీరేమంటారో కామెంట్ పెట్టండి.